మనం లోపలికి వెళ్ళటానికి డోర్ పెట్టుకుంటాం భద్రత కోసం. మన యాప్‌లో మన మనకి సంబంధించినటువంటి యాప్‌లో ఉండేటటువంటి ఆదాయాన్ని భద్రంగా ఉంచుకోవటం, ఒక లాగిన్ డీటెయిల్స్ వస్తాయన్నమాట సెక్యూర్డ్‌గా. ఆ లాగిన్ డీటెయిల్స్ తోటి మీరు లాగిన్ అవుతారు. ఎప్పుడైతే లాగిన్ అవుతారో వెంటనే మీకక్కడ దర్శనమిస్తుంది సైన్ అప్ బోనస్. రూ. 599 సైన్ అప్ బోనస్ మీకు వెనువెంటనే ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యి లాగిన్ అవుతారో వెంటనే మీకు కనపడుతుంది రూ. 599. ఇది మీ మొట్టమొదటి ఎర్నింగ్ అండి. ఇది ఏ విధంగా క్యాష్ అవుట్ చేసుకోవాలి మీరు జాగ్రత్తగా వింటే నెక్స్ట్ స్లైడ్స్ లో మీకు అర్థమవుతుంది. ఇక్కడ రెండు రకాలైనటువంటి యూజర్స్ ఉంటారు. సామాన్యంగా మన లోకంలో ఉండేది ఇద్దరు మైండ్ సెట్. ఫ్రీగా వస్తే ఏదైనా చేయొచ్చు అనుకునే వాళ్ళు. నేను కొద్దిగా పెట్టుబడి పెడతాను. కొద్దిగా పెట్టుబడి పెట్టుకుంటే నాకు మంచి లాభాలతోటి ఒక సమాజంలో బాగా డబ్బు సంపాదించే వాళ్ళు అనుకునే వాళ్ళు రెండో రకాలు. ఈ రెండు రకాలే ఉంటాయి నాకు తెలిసి. మొట్టమొదటిది ఫ్రీ యూజర్ సర్వీసెస్. అలాగా ఫ్రీగా సంపాదించుకోవాలి అనుకునే వారి కోసం కూడా కంపెనీ చిన్న మొత్తంలో కొంతగా సంపాదించుకునే అవకాశం కల్పింది. చిన్న మొత్తమేనండి. నేను కరెక్ట్ గా చెప్తున్నా జాగ్రత్తగా. ఇది చిన్న మొత్తమే నాకు తెలిసి. ఫ్రీగా ఉండేవారికి. అదే మెంబర్‌షిప్ తీసుకుంటే చాలా పెద్ద మొత్తంలో ఉంది. అది నెక్స్ట్ స్లైడ్స్ లో మీరు చూస్తారు. ఇప్పుడు ముందుగా ఫ్రీ యూజర్ సర్వీసెస్. ఇక్కడ జెడ్‌పేలోకి రిజిస్టర్ అయిన తర్వాత డబ్బులు పెట్టకుండా అంటే ఎలాంటి మెంబర్‌షిప్ తీసుకోకుండా సర్వీసులు యూజ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళ కోసం కూడా క్యాష్ బ్యాక్ రూపంలో, కమిషన్ రూపంలో టీమ్ ద్వారా కూడా సంపాదించుకునే అవకాశం ఉంది. ఇక్కడ సెల్ఫ్‌గా అంటే మీరు మీ ఐడిలో నుంచి మొబైల్ రీచార్జ్ చేసిన, డిటిహెచ్ రీచార్జ్ చేసిన, బీపీపీఎస్, ఫాస్టాగ్, గ్యాస్ బిల్, వాటర్ బిల్ ఈ రకంగా ఏ సర్వీస్ యూజ్ చేసుకున్నా సరే మీకు రూ. 2 చొప్పున క్యాష్ బ్యాక్ వస్తుంది. చూడండి గుర్తుపెట్టుకోండి రూ. 2% కాదు రూ. 2. మీరు అనుకోవచ్చు ఇందాక మీరు సర్వీసుల గురించి చెప్పేటప్పుడు మీకు ఒక ఆలోచన వచ్చి ఉంటది. ఇవన్నీ మేము ఫోన్ పే, గూగుల్ పే కూడా చేశాం కదా అని. కానీ ఫోన్ పే, గూగుల్ పేలో మీరు మీకు అవసరాలు వాడుకోవటం అవసరాలకు అవసరమైనటువంటి మనీతో పాటుగా అంటే మీరు రీఛార్జ్ చేస్తున్నారనుకోండి. రూ. 300 రీఛార్జ్ చేయాలి అంటే ఫోన్ పేలో రూ. 303 మీరు పే చేయాలి. అంటే రూ. 3 ఎక్స్ట్రా కడుతున్నారు. కానీ మన జెడ్‌పేలో ఏం జరుగుతుంది? మీరు రూ. 300కే రీఛార్జ్ చేస్తారు. రూ. 2 కమిషన్ వస్తుంది. అంటే ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. 300 కాదు 500 అయినా చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ కోసం చెప్పాను. దానితో పాటుగా టీమ్ ద్వారా కూడా మనం సంపాదించుకోవచ్చండి. 20 లెవెల్స్. 20 లెవెల్స్ మీద టీమ్ ద్వారా మనం సంపాదించుకోవచ్చు. ఇక్కడ మొబైల్ రీచార్జ్ ద్వారా 20 లెవెల్స్ కమిషన్ వచ్చేసరికి 1.5% ఉంటుంది 20 లెవెల్స్ మీద. డిటిహెచ్ రీచార్జ్ 1.5%, బీబీపీఎస్ఆర్ ఫాస్టాగ్ 1%, గ్యాస్ బిల్ 1%, వాటర్ బిల్ 1%, ఇన్సూరెన్స్ కావచ్చు, లోన్ ఆర్ ఈఎంఐ కావచ్చు, ఏదైనా సరే మనం ఏ సర్వీస్ యూజ్ చేసుకున్నా రూ. 3. ఇది మనకి టీమ్ ద్వారా వచ్చేటటువంటి ఇన్కమ్. అయితే ఫ్రీగా ఉండే మెంబర్స్కే అంత కమిషన్ ఇస్తుందంటే కంపెనీ అదే ఒక మెంబర్షిప్ తీసుకుంటే మీరు ఊహించండి ఎంత సంపాదించుకోవచ్చు అనేది. ఊహలు ఎందుకండి ఇప్పుడు నేను దాని గురించి కూడా మీకు క్లారిటీ ఇస్తా. మనం సంపాదించుకోవటం కోసం కంపెనీలో రెండు రకాలైనటువంటి ప్యాకేజ్ అందుబాటులోకి తెచ్చింది. మొట్టమొదటిది ప్రైమ్ ప్యాకేజ్ రూ. 599. ఈ ప్యాకేజ్ యొక్క వాల్యూ మనం మన లైఫ్ మొత్తం మీద ఒకే ఒక్కసారి మెంబర్షిప్ తీసుకుంటాం. సబ్స్క్రిప్షన్ ఒకే ఒక్కసారి మెంబర్షిప్ తీసుకుంటాం. 599 దాన్ని ప్రైమ్ ప్యాకేజ్ అంటాం. దానికి ఈ బుక్ వస్తుంది అంటే డిజిటల్ బుక్. దానితో పాటుగా 16 రకాలైనటువంటి ఆదాయాలు సంపాదించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ప్యాకేజ్ వచ్చేసరికి సూపర్ ప్రైమ్ ప్యాకేజ్. దీని వాల్యూ రూ. 1199. దీనికి ఈ బుక్ బండిల్ ఒకటి వస్తుంది. దానితో పాటుగా 16 రకాలైనటువంటి ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. ఇందులో మీరు ఈ రెండిట్లో ఏదో ఒక ప్యాకేజ్ తీసుకోవచ్చు. 2 ప్యాకేజీలు తీసుకోవాల్సినటువంటి పని లేదు. ఏదో ఒక ప్యాకేజ్ అయితే 599 లేదా 1199 అనేది మీరు డిసైడ్ అవ్వండి. నేను ఇప్పుడు ఏదైతే ప్లాన్ చెప్తానో ఆ ప్లాన్ తర్వాత మీరు డిసైడ్ అవ్వండి. బెస్ట్ ప్యాకేజ్ ఏంటి అనేది మీకే అర్థమైపోతుంది. ఈ 1199 అనేది లైఫ్ లో మీరు ఒకే ఒక్కసారి పెట్టుబడి పెడతారు. తర్వాత మీరు లైఫ్ టైం సంపాదించుకుంటూ ఉంటారు. ఇక్కడ 16 రకాలైనటువంటి ఇన్కమ్స్ మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవటం ద్వారా ఆ ఇన్కమ్స్ ఏంటి?
మొట్టమొదటిది సైన్ అప్ బోనస్, రెండవది సెల్ఫ్ మొబైల్ రీఛార్జ్ కమిషన్ 7%, 3 టీమ్ మొబైల్ రీఛార్జ్ కమిషన్ 1.5%, 4 డైరెక్ట్ రిఫరల్ కమిషన్, 5 టీమ్ లెవెల్ కమిషన్, 6 షాపింగ్ కమిషన్, 7 కూపన్ క్యాష్ బ్యాక్, 8 డైలీ రాయల్టీ ఇన్కమ్, 9 ఫ్రాంచైజ్ కమిషన్, 10 రివార్డ్ అండ్ టూర్, 11 మనీ ప్లాంట్ ఇన్కమ్, 12 మంత్లీ ఇన్సెంటివ్, 13 మొబైల్ ఫండ్, 14 బైక్ ఫండ్, 15 లగ్జరీ కార్ ఫండ్, 16 లగ్జరీ హౌస్ ఫండ్. ఈ రకంగా మీరు 16 రకాలైనటువంటి ఇన్కమ్స్ మీరు సంపాదించుకోవచ్చు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, మీ డ్రీమ్స్ అన్ని కూడా ఈ 16 రకాలైనటువంటి ఇన్కమ్స్ లో ఉన్నాయి. టైం ఫ్రీడమ్ కి మనీ కావాలి, మనీ సంపాదించుకోవచ్చు. కార్ కావాలి, కార్ ఫండ్ వస్తుంది. బైక్ కావాలి, బైక్ ఫండ్ వస్తుంది. మంత్లీ ఇన్సెంటివ్స్, మంత్లీ రాయల్టీ, డైలీ రాయల్టీస్, ఈ రకంగా డబ్బుతో పాటు మీ కలలు కూడా నెరవేర్చుకోవడానికి 16 రకాలైనటువంటి ఇన్కమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇందులో ప్రైమ్ యూజర్ సర్వీసెస్ అంటే మీరు మెంబర్షిప్ తీసుకోవటం ద్వారా, జెట్పేలో సర్వీసెస్ యూజ్ చేసుకోవటం ద్వారా వచ్చేటటువంటి ఆదాయం ఏంటయ్యా అంటే, మీరు సెల్ఫ్ గా మీ ఐడిలో నుంచి మీరు మొబైల్ రీఛార్జ్ చేస్తే 7% వస్తుంది. దానితో పాటుగా సైన్ అప్ బోనస్ 599 వస్తుందని చెప్పాం కదా, దానిలో నుంచి ₹1 వస్తుంది. అంటే 7% ప్లస్ ₹1. ఎగ్జాంపుల్ గా ₹300 రీఛార్జ్ చేస్తే 7% అంటే ₹21. సైన్ అప్ బోనస్ లో నుంచి ₹1 అంటే ఈ మొత్తం ఆ ₹1 కలుపుకొని ₹22. టోటల్ గా మీకు ₹22 కమిషన్ ఉంటుంది. అర్థమైంది కదా. సెల్ఫ్ గా రీఛార్జ్ చేసుకోవటం ద్వారా 7% వస్తుంది. దానితో పాటు సైన్ అప్ బోనస్ లో నుంచి ₹1. టోటల్ గా 7% ప్లస్ ₹1 మొబైల్ రీఛార్జ్ కి. డిటిహెచ్ రీఛార్జ్ కూడా 7% ప్లస్ ₹1. బీబీపీఎస్ఆర్ ఫాస్టాగ్ 0.3% ప్లస్ ₹1. గ్యాస్ బిల్ 0.3% ప్లస్ ₹1. వాటర్ బిల్ 0.3% ప్లస్ ₹1. ఇన్సూరెన్స్ ₹10 ప్లస్ ₹1. లోన్ ఆర్ ఈఎంఐ ₹10 ప్లస్ ₹1. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ₹1 అనేది నేను కామన్ గా చెప్పాను. ప్రతి ఒక్క దానికి కామన్ గా రూపాయి వస్తూనే. సైన్ అప్ బోనస్ ₹599 నుంచి మీరు యాప్ ద్వారా ఏ ట్రాన్సాక్షన్ చేసినా ₹1 వస్తూనే ఉంటుంది. సపోజ్ మీ ఐడిలో నుంచి మీ డౌన్ టీమ్ ఐడి ఒకటి, వాళ్ళ ఐడి నెంబర్ మీ ఐడిలో నుంచే యాక్టివేట్ చేశారనుకోండి, ₹1 వస్తుంది. రీఛార్జ్ చేస్తే ₹1 వస్తుంది. ఈ రకంగా ఏ ట్రాన్సాక్షన్ చేసినా సైన్ అప్ బోనస్ లో నుంచి ₹599 నుంచి ₹1 వస్తూనే ఉంటుంది. ఇక నెక్స్ట్ టీమ్ ద్వారా కూడా మనకి 20 లెవెల్స్ ఇన్కమ్ ఉంది. ఈ 20 లెవెల్స్ మీద మనకి మొబైల్ రీఛార్జ్ కి 1.5% టీమ్ ద్వారా వస్తుంది. డిటిహెచ్ రీఛార్జ్ 1.5%, బీబీపీఎస్ఆర్ ఫాస్టాగ్ 1%, గ్యాస్ బిల్ సారీ బీబీపీఎస్ఆర్ ఫాస్టాగ్ టీమ్ ద్వారా 0.7%, గ్యాస్ బిల్ 0.7%, వాటర్ బిల్ 0.7%, ఇన్సూరెన్స్ ₹22 టీమ్ ద్వారా వస్తుంది. లోన్ ఆర్ ఈఎంఐ ₹22 టీమ్ ద్వారా వస్తుంది. అయితే ఇక్కడ కంపెనీ ప్రతి ఒక్క యూజర్ కి కూడా 15 ట్రాన్సాక్షన్స్ లిమిట్ పెట్టింది మంత్లీ రీఛార్జెస్ కి కమిషన్ తీసుకోవడానికి. మొబైల్ రీఛార్జ్ కి, డిటిహెచ్ రీఛార్జ్ కి కండిషన్ అనమాట. 15 ట్రాన్సాక్షన్స్ లేదా ₹5,000 టర్న్ ఓవర్ వరకు మాత్రమే. దీన్ని మీరు అర్థం చేసుకునే కోణాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. మీరు సింహం లాగా ఆలోచిస్తారా, ఏనుగులాగా ఆలోచిస్తారా అనేది మీ చేతుల్లో ఉంటుంది. ఈ సింహం ఏనుగు పోలిక నేను ప్లాన్ అయిపోయిన తర్వాత చెప్తే ఎందుకు అనేది. ఇక్కడ 15 ట్రాన్సాక్షన్స్ అనేది ఎందుకు అనేది చెప్తా. ప్రతి ఒక్క మెంబర్ కి చేరవేసేలాగా, ప్రతి ఒక్క మెంబర్ కి అవసరమయ్యే విధంగానే ఇవి పెట్టారు. ఎగ్జాంపుల్ గా మా ఇంట్లో ఉందనుకోండి, ఒక 5 మొబైల్స్ ఉంటే, మీ ఇంట్లో అయినా సరే 5 మొబైల్స్ ఉంటే, 5 మొబైల్సే కదా మీరు మంత్లీ రీఛార్జ్ చేసేది. అంతకన్నా ఎక్కువే ఇస్తుంది కదా కంపెనీ. టీవీ రీఛార్జ్ అయితే ఒక్కటే కదా. మొత్తం టోటల్ గా టీవీ రీఛార్జ్ గానీ, మొబైల్ రీఛార్జ్ గానీ సామాన్యంగా ప్రతి ఒక్కరికి ఒక 5 లేక 6 ఉంటాయి. కానీ మనకి ఇక్కడ కంపెనీ మన కోసం 15 ట్రాన్సాక్షన్స్ లేదా ₹5,000 టర్న్ ఓవర్ అంతే. అయితే మీరు ఈ 20 లెవెల్స్ టీమ్ కమిషన్ మీరు తీసుకోవడానికి మీరు జాయిన్ అయిన దగ్గర నుంచి ఒక నెల పాటు ఎలాంటి కండిషన్ లేదు. బట్ జాయిన్ అయిన తర్వాత మీ యొక్క యాక్టివ్ రిఫరల్స్ ని బేస్ చేసుకొని ఆ లెవెల్స్ అనేవి ఓపెన్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మరొక అద్భుతమైనటువంటి ఇన్కమ్, అన్లిమిటెడ్ గా ఎవరైతే ఎక్కువ సంపాదించుకోవాలి అనుకుంటారో
వాళ్ళ కోరికకి తగ్గట్టుగా సంపాదించుకునే అవకాశం ఇందులో ఉంది. రిఫరల్ ఇన్‌కమ్ రూపంలో. అన్‌లిమిటెడ్‌గా రిఫరల్స్ చేసుకోవచ్చు. అన్‌లిమిటెడ్‌గా సంపాదించుకోవచ్చు. ఇక్కడ సపోజ్ మీరు రిఫర్ చేసేటటువంటి వ్యక్తి అంటే మీరెవరైనా ఎవరినైనా సరే కంపెనీలో జాయిన్ చేసేటటువంటి వ్యక్తి ఉంటారు కదా! వారు ప్రైమ్ ప్యాకేజ్ తీసుకుంటే అంటే రూ. 599 ప్యాకేజ్ తోటి జాయిన్ అయితే మీకు రూ. 200 కమిషన్ వస్తుంది. రిఫరల్ ఇన్‌కమ్ వస్తుంది. ఆ రకంగా మీరు జాయిన్ చేసే ప్రతి ఒక్క వ్యక్తి 599 తోటి జాయిన్ అయితే రూ. 200 వస్తాయి. అదే మీరు జాయిన్ చేసేటటువంటి వ్యక్తి రూ. 1199 తోటి ప్యాకేజ్ తీసుకొని జాయిన్ అయితే మీకు రూ. 500 కమిషన్ వస్తుంది. రూ. 500 అన్‌లిమిటెడ్‌గా రిఫర్ చేసుకోవచ్చు. అన్‌లిమిటెడ్‌గా సంపాదించుకోవచ్చు. అయితే ఇక్కడ సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ యొక్క బెనిఫిట్ మీరు చూసుకోవచ్చు. ఈ బెనిఫిట్ మీరు పొందాలి అంటే మీరు కూడా సూపర్ ప్రైమ్ ప్యాకేజ్‌లో ఉండాలి. సపోజ్ నేనున్నా అనుకోండి. 1199 ప్యాకేజ్ తీసుకున్నాను. నేనొక ఇద్దరిని జాయిన్ చేశాను. అందులో ఒక వ్యక్తి 599 తోటి జాయిన్ అయితే 200 వస్తాయి. ఇంకొక వ్యక్తి 1199 తోటి జాయిన్ అయ్యాడనుకోండి 500 వస్తాయి. అంటే దేని బెనిఫిట్ దానికి మనం పొందాలి అంటే మనం 1199 ప్యాకేజ్‌తోనే ఉండాలి. ఒకవేళ మీరు ప్రైమ్ ప్యాకేజ్‌తో ఉంటే మీ కింద సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ తోటి జాయిన్ అయితే మీకు ఈ సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ బెనిఫిట్ అనేది ఉండదు. అదొకటి జాగ్రత్తగా ఆలోచించుకోండి. దీన్ని బట్టి మీకు ప్యాకేజ్ ఏంటి? బెనిఫిట్ ఏంటి అంటే ఈ 1199 ఈస్ ద బెస్ట్ ప్యాకేజ్ అని మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక మీరు అనుకోవచ్చు. ఈ 1199, 599 ఈ రెండిట్లో సర్వీస్‌లు ఏదైనా ఒకటే గదండీ కమిషన్ అని. కానీ ఇక్కడ చూసుకుంటే కోట్ల రూపాయల తేడా ఉంది. కోట్ల రూపాయల ఆదాయం తేడా ఉంటుంది. 599 ప్యాకేజ్‌కి, 1199 ప్యాకేజ్. సపోజ్ 599 ప్యాకేజ్ తోటి మీకు 20 లెవెల్స్‌లో టీమ్ ఎళ్తూ ఉందనుకోండి. దానికి మీకొచ్చేటటువంటి లెవెల్ ఇన్‌కమ్ ఎంత అనేది చూడండి. ఫస్ట్ లెవెల్ నుంచి రూ. 200, సెకండ్ లెవెల్ నుంచి రూ. 40, థర్డ్ లెవెల్ నుంచి రూ. 20, ఫోర్త్ లెవెల్ నుంచి రూ. 10, ఇక ఫిఫ్త్ లెవెల్ నుంచి 20థ్ లెవెల్ వరకు మీకు రూ. 5 చొప్పున కమిషన్ వస్తూనే ఉంటుంది. ఎంతమంది జాయిన్ అయితే అంత కమిషన్ ఆ లెవెల్‌ని బట్టి. అయితే ఇక్కడ 5 మ్యాట్రిక్స్‌లో టీమ్ ఎళ్తూ ఉందనుకోండి. ఎగ్జాంపుల్‌గా 10థ్ లెవెల్ వరకు తీసుకుంటే మీ ఆదాయం 4,88,28,125 అవుతుంది. ఇది మీ కింద ప్రైమ్ ప్యాకేజ్‌లో 20 లెవెల్స్ మీద 599 ప్యాకేజ్‌తో టీమ్ ఏర్పడుతూ ఉంటే. అయితే 1199 తోటి ప్యాకేజ్‌తో మీకు 20 లెవెల్స్ టీమ్ ఏర్పడుతుంటే నేను చెప్పాను గదా! కోట్ల రూపాయల డిఫరెన్స్ ఉంది అని. అది మీరిక్కడ చూడవచ్చు. మొట్టమొదటి లెవెల్ నుంచి అంటే 1199 తోటి మీకు టీమ్ ఏర్పడుతుంటే ఫస్ట్ లెవెల్ నుంచి రూ. 500, సెకండ్ లెవెల్ నుంచి రూ. 100, థర్డ్ లెవెల్ నుంచి రూ. 50, ఫోర్త్ లెవెల్ నుంచి రూ. 25, ఇక ఐదో లెవెల్ నుంచి 20వ లెవెల్ వరకు తీసుకుంటే రూ. 10 చొప్పున మీకు ఇన్‌కమ్ వస్తూ ఉంటుంది. దానికి దీనికి డిఫరెన్స్ చూసారుగా. నక్కకి, నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది. అందుకే ఇప్పుడైనా మీరు అర్థం చేసుకోండి. సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ ఈస్ ద బెస్ట్ ప్యాకేజ్ ఫర్ బిజినెస్. ఇక్కడ కూడా సపోజ్ 5 మ్యాట్రిక్స్‌లో టీమ్ ఏర్పడుతూ ఉంటే 10థ్ లెవెల్ వరకు సింపుల్‌గా 10థ్ లెవెల్ వరకు మీకు వచ్చేటటువంటి ఇన్‌కమ్ సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ లెవెల్ ఇన్‌కమ్ రూ. 9,76,56,250 మీ ఇన్‌కమ్ అవుతుంది. అయితే మీ 20 లెవెల్స్ మీరు ఇన్‌కమ్ పొందాలి అంటే మీరు జాయిన్ అయిన దగ్గర నుంచి ఒక నెల రోజుల పాటు ఎలాంటి కండిషన్ అయితే లేదు. జాయిన్ అయిన తర్వాత రోజే మీకు 20 లెవెల్స్ ఎళ్ళినాయి అనుకోండి. 20 లెవెల్స్ ఆదాయం తీసుకోవచ్చు. అయితే ఆ తర్వాత నుంచి నెల దాటిన దగ్గర నుంచి మీ యాక్టివ్ రిఫరల్స్‌ని బేస్ చేసుకొని మీ లెవెల్ ఇన్‌కమ్ అనేది ఆధారపడి ఉంటుంది. అంటే ఏ లెవెల్స్ యాక్టివ్ రిఫరల్స్ ఎంతమంది ఉంటే అన్ని లెవెల్స్ ప్రకారం మీకు ఇన్‌కమ్ వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ మరొక అద్భుతమైనటువంటి ఇన్‌కమ్. మీరు నిద్రపోతున్నా, కూర్చుంటున్నా, పడుకున్నా అదే ఏం చేసినా మీరు ఏ వర్క్‌లో ఉన్నా సరే మీకు పాసివ్ ఇన్‌కమ్ అండి ఇది. కంపెనీ దగ్గర నుంచి వచ్చే పాసివ్ ఇన్‌కమ్. ఒక్కసారి మీరు ర్యాంక్ అచీవ్ అయితే లైఫ్ టైమ్ తీసుకుంటారండి. గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి ర్యాంక్ అచీవ్ అయితే లైఫ్ టైమ్ తీసుకుంటారు. ఇక్కడ మీరు బ్రాంజ్ ర్యాంక్ అచీవ్ అయ్యారనుకోండి. సరే బ్రాంజ్ ర్యాంక్ అచీవ్ అయ్యారనుకోండి అని చెప్తున్నారు. దానికి ఏంటి సార్ అని మీకు డౌట్ రావచ్చు. మీరు బ్రాంజ్ ర్యాంక్ అచీవ్ అవ్వాలి అంటే 15 మందిని మీరు డైరెక్ట్‌గా కంపెనీకి రిఫర్ చేయాలి. ఎప్పుడైతే మీరు 15 మందిని డైరెక్ట్‌గా రిఫర్ చేస్తారో మీరు బ్రాంజ్ ర్యాంక్ అచీవ్ అవుతారు. ఎప్పుడైతే అచీవ్ అవుతారో నెక్స్ట్ డే నుంచి
అంటే ఆ రోజు మిడ్ నైట్ లో స్టార్ట్ అయిపోతుంది ఇన్కమ్. 2% డైలీ రాయల్టీ కంపెనీ యొక్క బిజినెస్ ఏదైతే డైలీ బిజినెస్ ఉంటుందో ఆ బిజినెస్ లో నుంచి 2% డైలీ రాయల్టీ ఉంటుంది. 2% డైలీ రాయల్టీ. లైఫ్ టైం అండి, గుర్తుపెట్టుకోండి, లైఫ్ టైం. ఇక సిల్వర్ ర్యాంక్ మీరు అచీవ్ అయితే 1.5% డైలీ రాయల్టీ వస్తుంది. దానితో పాటుగా ఆ ముందు మీరు అచీవ్ అయ్యారు కదా బ్రాంజ్ ర్యాంక్, అది కూడా మీకు డైలీ రాయల్టీ వస్తూనే ఉంటుంది. అంటే సిల్వర్ అవటం వల్ల బ్రాంజ్ సిల్వర్ రెండు వస్తాయి ప్రతిరోజు, లైఫ్ టైం. ఇక్కడ గోల్డ్ రాయల్టీ. ఎస్, ఇట్స్ ట్రూ అండి. ట్రూ అని అడుగుతున్నారు. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. రియల్లీ మేమందరం తీసుకుంటూ ఉన్నాం. మీరు టెక్నికల్ సెషన్ లో ఈ రోజు నైట్ 6:30కి మీరు ట్రూ అని అడిగారు కాబట్టి నేను చెప్తున్నా, 6:30కి టెక్నికల్ సెషన్ పెడతా టెలిగ్రామ్. మీరు రావచ్చు. టెక్నికల్ సెషన్ లో నాకు వచ్చేటటువంటి డైలీ రాయల్టీ కూడా చూపిస్తాను. సరే, నెక్స్ట్ మీరు గోల్డ్ ర్యాంక్ అచీవ్ అయితే 1.75% డైలీ రాయల్టీ వస్తుంది. దానితో పాటుగా దాని ముందున్నటువంటి ర్యాంకులు సిల్వర్, బ్రాంజ్, ఈ రెండు కూడా లైఫ్ టైం. గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ ఈ మూడు వస్తానే ఉంటాయండి ప్రతిరోజు, లైఫ్ టైం. ఇక ప్లాటినం ర్యాంక్ అచీవ్ అయితే 1.5%, టోపాజ్ ర్యాంక్ అచీవ్ అయితే 1.5%, రూబీ ర్యాంక్ అచీవ్ అయితే 1.25%, డైమండ్ ర్యాంక్ అచీవ్ అయితే 1%. ఈ రకంగా మీకు ప్రతిరోజు లైఫ్ టైం వస్తుంది. విత్ 4 అర్థం కాలేదు సార్. ఓకే. వితౌట్ ప్లాన్. వితౌట్ ప్లాన్. ఓకే, ఓకే, ఓకే సార్, లీవ్ ఇట్. ఇక్కడ మీరు లైఫ్ టైం ఈ రాయల్టీలు అన్ని కూడా తీసుకుంటారండి. అయితే మీరు ఇక్కడ టీం చూసి కంగారు కంగారు పడాల్సిన పని లేదు. ఇక్కడ ఒక ఫార్ములా ఉంది, సింపుల్ ఫార్ములా. మీరు 15 మందిని ఏ విధంగా అయితే జాయిన్ చేసి ర్యాంక్ తీసుకుంటారో, మీ కింద 15 మంది కూడా దీన్ని అర్థమయ్యేలా చెప్తే, ఈ ప్యాసివ్ ఇన్కమ్ యొక్క గొప్పతనాన్ని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తే, అందరూ 15 మందిని జాయిన్ చేసుకుంటే ప్రతి ఒక్కరు మీ కింద వాళ్ళు ర్యాంకులు అచీవ్ అవుతూ ఉంటారు. మీరు ర్యాంకులు అప్గ్రేడ్ అవుతూ ఉంటారు. ఇక మరొక అద్భుతమైనటువంటి ఇన్కమ్ ర్యాంకులకు ఉందండి, మంత్లీ ఇన్సెంటివ్. మీరు అచీవ్ చేసినటువంటి ర్యాంకు ప్రకారం మీకు ప్రతి నెల శాలరీ వస్తుందండి. బ్రాంజ్ ర్యాంక్ అచీవ్ అయ్యారనుకోండి, ₹100 ప్రతి నెల వస్తుంది 5 నెలల వరకు. ఇక్కడ టోటల్ ఇన్సెంటివ్ ₹500 అవుతుంది. సిల్వర్ ర్యాంక్ అచీవ్ అయితే ప్రతి నెల ₹200 చొప్పున 9 నెలల వరకు వస్తుంది. టోటల్ ఇన్సెంటివ్ చూసుకుంటే ₹1800 అవుతుంది. గోల్డ్ ర్యాంక్ మీరు అచీవ్ అయితే ₹750 2 సంవత్సరాల వరకు వస్తుంది కంటిన్యూగా. ఇక్కడ ప్రతి నెల 2 సంవత్సరాల పాటు వస్తుంది కాబట్టి టోటల్ ఇన్సెంటివ్ చూసుకుంటే గోల్డ్ ర్యాంక్ కి ₹18,000. ఇక ప్లాటినం ర్యాంక్ అచీవ్ అయితే ₹4,500 చొప్పున ప్రతి నెల తీసుకుంటారు. 5 సంవత్సరాల వరకు వస్తుంది. టోటల్ ఇన్సెంటివ్ 2,70,000 అవుతుంది ప్లాటినం ర్యాంక్. టోపాజ్ ర్యాంక్ అచీవ్ అయితే ₹18,750 చొప్పున 9 సంవత్సరాల వరకు తీసుకుంటారు. టోటల్ ఇన్సెంటివ్ టోపాజ్ ర్యాంక్ వచ్చేసరికి 18 లక్షల ఇన్సెంటివ్ అనమాట. ఇక రూబీ ర్యాంక్ అచీవ్ అయితే ₹78,125 ప్రతి నెల శాలరీ తీసుకున్నట్టు తీసుకుంటారు. 12 సంవత్సరాల వరకు తీసుకుంటారు. టోటల్ ఇన్సెంటివ్ రూబీ ర్యాంక్ చూసుకుంటే ₹1,12,50,000. ఇక డైమండ్ ర్యాంక్ అచీవ్ అయ్యారు అంటే నా భూతో నా భవిష్యత్ అండి దీని యొక్క ఇన్సెంటివ్. ₹3,12,500 ప్రతి నెల తీసుకుంటారు 18 సంవత్సరాల వరకు. ₹6,75,00,000 టోటల్ ఇన్సెంటివ్ అవుతుంది డైమండ్ ర్యాంక్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ ఇన్సెంటివ్ అనేది బేస్డ్ ఆన్ కంపెనీ టర్న్ ఓవర్ బట్టి కూడా ఉంటుంది. ఇక ఎమర్జెన్సీ ఫండ్ అనేది అద్భుతమైనటువంటి అవకాశం అండి. మీరందరూ కూడా లీడర్సే. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ లీడర్సే. ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రతి ఒక్క కంపెనీలో 5% టీడీఎస్ ఉంటుంది. ఆ టీడీఎస్ కూడా ఎటు తీసుకుంటారో తెలియదు, కంపెనీ వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. కానీ మన జెడ్పేలో ఫైనాన్షియల్ ఇయర్ కి మనకి 5% టీడీఎస్ ఏదైతే కట్ అవుతుందో దానికి మనకి ఫార్మ్ 16A ఇచ్చి మన పాన్ అకౌంట్ లో వేసినటువంటి ఆ టీడీఎస్ ని విత్ డ్రా చేసుకునేటటువంటి అవకాశం కల్పించింది. మొన్న మార్చి ఫైనాన్షియల్ ఇయర్ కి ఎవరైతే అంతకు ముందు విత్డ్రాల్ పెట్టున్నారో వాళ్ళందరికీ ఫార్మ్ 16A వచ్చింది.
నాకు కూడా వచ్చింది. దానికి సంబంధించి వీడియో మన ఛానెల్‌లో గూడా పెట్టాను. ఇంకొక 15% అడ్మిన్ చార్జ్ అని తీసుకుంటాయి వేరే కంపెనీలు. కానీ అవేం చేస్తారో తెలీదు. వాళ్ళ జేబుల్లో పెట్టుకుంటారు. కానీ మన కంపెనీ ఎమర్జెన్సీ ఫండ్ రూపంలో టీమ్ సపోర్ట్ కోసమే యూజ్ చేస్తుంది ఈ ఎమర్జెన్సీ ఫండ్ కూడా. దీన్ని 3 భాగాలుగా చేసింది. మొట్టమొదటి 5% అనేది అటూట్ బంధన్ ఫండ్. ఈ అటూట్ బంధన్ ఫండ్ అనేది మన యొక్క బ్లడ్ రిలేషన్స్, అంటే కూతురు లేదా అక్క, చెల్లి వాళ్ళ యొక్క ఫంక్షన్స్ ఉంటాయి కదా! ఆ ఫంక్షన్స్ కి కంపెనీ తరపు నుంచి 5% లో నుంచి ఆ ఫండ్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అవి మరలా మనం తిరిగి చెల్లించే పని లేదు. కంపెనీ సపోర్ట్ కింద అనమాట. అంటే ఇక్కడ టీమ్ అందరి సపోర్ట్ మనతో ఉంటుంది. ఎందుకంటే టీమ్ అందరి దగ్గర నుంచే ఈ ఎమర్జెన్సీ ఫండ్ వెళ్తుంది. కాబట్టి టీమ్ అందరూ మీ సుఖాల్లో పాలు పంచుకున్నట్లే. మీ సంతోషంలో భాగం పంచుకున్నట్లే. మనమంతా ఒక ఫ్యామిలీ. అలాంటి ఒక యూనిక్ మైండ్ సెట్ ని మనలో క్రియేట్ చేస్తుంది చూడండి. దీనికి కంపెనీ దగ్గర నుంచి 2 క్రైటీరియాలు ఉన్నాయి. ఐడీ మనకి 3 నెలలు గడిచి ఉండాలి మనం కంపెనీలో జాయిన్ అయ్యేసరికి. దానితో పాటుగా కనీసం బ్రాంజ్ ర్యాంక్ అయినా అచీవ్ అయి ఉండాలి. మరొక 5% చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్ సపోర్ట్. మన యొక్క బ్లడ్ రిలేషన్స్ కి ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడింది అనుకోండి. ఆ అత్యవసర పరిస్థితిలో కంపెనీ దగ్గర నుంచి సపోర్ట్ అనేది రావటం జరుగుతుంది. దీనికి కూడా కంపెనీలో 2 కండిషన్స్. మన ఐడీ వచ్చేసరికి 3 నెలలు గడిచి ఉండాలి. దానితో పాటుగా కనీసం బ్రాంజ్ ర్యాంక్ అయినా అచీవ్ అయి ఉండాలి. ఇక మిగిలినటువంటి 5% అనేది కంపెనీ ఈవెంట్స్ అండ్ మేనేజ్మెంట్స్ కోసం కంపెనీ వాడటం జరుగుతుంది. ప్రతి స్టేట్ లోను, డిస్ట్రిక్ట్ లోను కంపెనీ ఈవెంట్స్ చేస్తూనే ఉంటుంది. ఇక నెక్స్ట్ మరొక అద్భుతమైనటువంటి అవకాశం రాబోయే రోజుల్లో మనందరి ముందుకు రాబోతుందండి. అదే ఫ్రాంచైజ్ మాడ్యూల్. ఈ ఫ్రాంచైజ్ ద్వారా కూడా మనందరం కూడా చాలా బాగా బిజినెస్ చేసుకొని సంపాదించుకునేటటువంటి అవకాశం కల్పించబోతూ ఉంది కంపెనీ తొందరలో. మనీ ప్లాంట్ బోనస్ అండి. ఈ మనీ ప్లాంట్ బోనస్ అనేది ఆటోమేటిక్ గా ఆటో పూల్ సిస్టమ్ అంటారు కదా, మనకి ఇది ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ లాగా ఆటో మోడ్ లో మనకి జనరేట్ అవుతుంది. ఆటో మోడ్ సిస్టమ్ అన్నమాట. ఇది ఒక అద్భుతమైనటువంటి ఇన్కమ్. రాబోయే రోజుల్లోనే ఎప్పుడుకో చెప్పండి, నేను కమింగ్ సూన్ ఎల్డిపి లో మనకి అనౌన్స్ చేస్తారు ఎప్పుడు ఈ మనీ ప్లాంట్ బోనస్ మనం తీసుకోబోతున్నాం అనేది. ఆ మనీ ప్లాంట్ బోనస్ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా చెప్తారు. ఇక నెక్స్ట్ మనం ర్యాంకులు అచీవ్ అవ్వాలి అనుకుంటున్నాం కదా, ఆ ర్యాంకులకి సంబంధించి మనకు వచ్చేటటువంటి బెనిఫిట్స్ అన్ని ఒక్కసారి చెప్తా. మీరు బ్రాంజ్ ర్యాంక్ అచీవ్ అయ్యారనుకోండి, ఐడి కార్డు, టీ షర్ట్ కంపెనీ ఇస్తుంది. ఎప్పుడు దగ్గరలో మీకు ఎక్కడైనా దగ్గరలో సెమినార్ జరిగేటప్పుడు ఆ సెమినార్ లో మీరు పార్టిసిపేట్ చేస్తే మీకు కంపెనీ తరపు నుంచి ఐడి కార్డు, టీ షర్ట్ అనేది వస్తుంది. మేము ఆల్రెడీ జిమ్ కార్బెట్కి వెళ్ళి ఐడి కార్డు, టీ షర్ట్ తీసుకోవడం జరిగింది. అక్కడికి వచ్చి ఈ విధంగా ఐడి కార్డు, టీ షర్ట్ తీసుకున్న వాళ్ళు హ్యాపీగా ఆ ఐడి కార్డు మెల్ల వేసుకొని బిజినెస్ చేసుకోవడం గ్రూపుల్లో మీరు చూస్తూనే ఉన్నారు. దానితో పాటు 2% డైలీ రాయల్టీ, మంత్లీ ఇన్సెంటివ్, అంటే శాలరీ చెప్పాం కదండి, రూ. 100 5 నెలల పాటు. ఇక సిల్వర్ ర్యాంక్ బెనిఫిట్స్. స్మార్ట్ ఫోన్ ఫండ్ కింద రూ. 8,000 కంపెనీ ఇస్తుంది. దీన్ని కంపెనీ 4 భాగాలుగా ఇస్తుంది మనకి. అంటే ఫస్ట్ నెలలో 2,000, సెకండ్ నెల 2,000, ఈ రకంగా 4 నెలల పాటు 8,000 కంప్లీట్ చేస్తుంది. డొమెస్టిక్ ట్రిప్ వస్తుంది. 1.5% డైలీ రాయల్టీ, మంత్లీ శాలరీ, మంత్లీ ఇన్సెంటివ్ అన్నమాట. రూ. 200 చొప్పున 9 నెలల వరకు వస్తుంది. ఇక గోల్డ్ ర్యాంక్ బెనిఫిట్స్. ల్యాప్టాప్ ఫండ్ కింద మనకి రూ. 16,000 కంపెనీ అందజేస్తుంది. దీన్ని కూడా 4 నెలల పాటు డివైడ్ చేసి ఇస్తుంది మనకి. డొమెస్టిక్ ట్రిప్ ఇస్తుంది. 1.75% డైలీ రాయల్టీ, మంత్లీ ఇన్సెంటివ్. రూ. 750 చొప్పున 24 నెలల వరకు మనకి శాలరీ వచ్చినట్టు వస్తుంది. ఇక ప్లాటినం ర్యాంక్. బైక్ ఫండ్ కింద మనకి రూ. 32,000 ఇస్తుంది. 4 నెలల్లో డివైడ్ చేసి మనకి ఇవ్వడం జరుగుతుంది. ఫారెన్ ట్రిప్ ఇస్తుంది. 1.5% డైలీ రాయల్టీ వస్తుంది. మంత్లీ ఇన్సెంటివ్ 5 సంవత్సరాల వరకు రూ. 4,500 మనకి ఇవ్వడం జరుగుతుంది. మీరు అనుకోవచ్చు ఇది మనకి ఈఎంఐ లాగా ఉపయోగపడుతుంది. ఎవరైనా బైక్ కొన్నారనుకోండి, ప్రతి నెల ఈఎంఐ కట్టుకోవడానికి మీరు సంపాదనలోంచి తీసే పని లేకుండా ఈ ఇన్సెంటివ్ రూపంలో వస్తుంది. హ్యాపీగా ఈఎంఐ కూడా కట్టుకోవచ్చు కదా. మన ఆలోచనలోనే మన సంపాదన ఆధారపడి ఉంటుందండి. మన ఆలోచన తీరు మారితే మన సంపాదన కూడా అద్భుతంగా ఉంటుంది. అది ఈఎంఐ లాగా కూడా ఉపయోగపడుతుంది మనకి. ఇక టోపాజ్ ర్యాంక్. కార్ ఫండ్ కింద కంపెనీ రూ. 2,00,000 ఇస్తుంది. 4 నెలల పాటు రూ. 50,000 చొప్పున మనకి ఇవ్వడం జరుగుతుంది. మీరు అనుకోవచ్చు డౌన్ పేమెంట్ కి ఉపయోగపడుతుంది కదా ఇది.
ఫారిన్ ట్రిప్ వస్తుంది 1.5% డైలీ రాయల్టీ. మంత్లీ సాలరీ ఉంది ఇక్కడ మళ్ళీ. 18,750 రూపాయలు చొప్పున ప్రతి నెల 9 సంవత్సరాల వరకు వస్తుందండి. ఇక్కడ మనం కొనుక్కున్నటువంటి కార్‌కి మనకి ముందు సంపాదించుకున్న అలాగే పెట్టుకున్నాయి. ఈ వచ్చే సాలరీ ద్వారా కూడా ఈఎంఐ కట్టుకోవచ్చు హ్యాపీ. ఇక రూబీ ర్యాంక్ లగ్జరీ కార్ ఫండ్ కోసం మనకి 5 లాక్స్ రూపీస్ ఇస్తుంది. ప్రతి నెల 1,25,000 రూపాయల చొప్పున 4 నెలల పాటు ఇస్తుంది. ఫారిన్ ట్రిప్ ఇస్తుంది 1.25% డైలీ రాయల్టీ. మంత్లీ ఇన్సెంటివ్ అండి. మంత్లీ సాలరీ 78,125 రూపాయల చొప్పున 12 సంవత్సరాల వరకు ఇస్తుంది. ఇక లగ్జరీ హౌస్ ఫండ్ కోసం మనకి 12 లక్షల రూపాయలు కంపెనీ అందజేస్తుంది. దీన్ని 4 పార్ట్లుగా అంటే నెలకి 3 లక్షల రూపాయల చొప్పున 4 నెలల పాటు అందజేస్తుంది. ఫారిన్ ట్రిప్స్ సంవత్సరానికి 2 ఫారిన్ ట్రిప్స్ మనకు అందజేస్తుంది. 1% డైలీ రాయల్టీ. మంత్లీ ఇన్సెంటివ్ సాలరీ రూపంలో 3,12,500 రూపాయల చొప్పున 18 సంవత్సరాల వరకు మనం తీసుకోవడం జరుగుతుంది. చాలా అద్భుతం కదండి. కంపెనీ యొక్క హైలైట్స్ రివార్డ్ ఫండ్ కావచ్చు, మంత్లీ ఇన్సెంటివ్ డిస్ట్రిబ్యూషన్ అనేది మనం ఎప్పుడైతే ఈ ర్యాంక్ అచీవ్ అవుతామో దాని తర్వాత నెలలో సెకండ్ వీక్ నుంచి డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ అనేది ఫ్రీ. 5% టీడీఎస్ డిడక్షన్ ఉంటుంది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్. నేను చెప్పాను కదా, టీడీఎస్ అనేది ఫార్మ్ 16A ఇచ్చి మనకి విత్డ్రాల్ చేసుకునే అవకాశం కూడా కంపెనీ కల్పిస్తుంది. 15% డిడక్షన్ ఉంటుంది. ఎమర్జెన్సీ ఫండ్ టీమ్ సపోర్ట్ పర్పస్ వాడుతుంది, మన కోసమే ఉపయోగిస్తుంది అనమాట. నో అడ్మిన్ ఛార్జ్. ఇక్కడ అద్భుతమైనటువంటి విషయం, ఎలాంటి అడ్మిన్ ఛార్జ్ లేదు. ఇక్కడ మనం ఎర్న్ చేసుకున్నటువంటిది అంటే ఎర్నింగ్ వ్యాలెట్ ఉంటుంది కదా, ఆ ఎర్నింగ్ వ్యాలెట్ లో నుంచి మన సెల్ఫ్ ఫండ్ వ్యాలెట్ కి పంపించుకోవాలి అంటే మినిమం 100 రూపాయలు మన ఎర్నింగ్ వ్యాలెట్ లో ఉన్న కమిషన్ వ్యాలెట్ అంటారు దాన్ని. ఆ కమిషన్ వ్యాలెట్ లో ఉన్న మినిమం 100 రూపాయలు మన సెల్ఫ్ ఫండ్ వ్యాలెట్ కి పంపించుకోవచ్చు. సపోజ్ మన కమిషన్ వ్యాలెట్ లో 500 రూపాయలు ఉన్నాయి అనుకోండి, 500 రూపాయలు మీరు బ్యాంక్ కూడా విత్డ్రాల్ పెట్టుకోవచ్చు. 500 ఉంటే పర్సన్ టు పర్సన్ మన ఫండ్ వ్యాలెట్ లో మినిమం 50 రూపాయలు ఉంటే మన డౌన్ టీమ్ కి లేదా మన అప్లైనర్ కి ఈ ఫండ్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది. విత్డ్రాల్ అనేది మనం విత్డ్రాల్ పెట్టిన తర్వాత 24 అవర్స్ తర్వాత మన బ్యాంక్ అకౌంట్ లో యాడ్ అవుతుంది. 24/7 కస్టమర్ సపోర్ట్ సిస్టమ్ మనకి అందుబాటులో ఉంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై చేయబడతాయి. ఇన్కమ్ లెవెల్స్ అనేది మన యొక్క యాక్టివ్ రిఫరల్స్ బేస్ చేసుకుని డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. ఆల్ రైట్స్ రిజర్వ్ టు జన్మదాన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. కంపెనీ బాగ్ కోసం ఉన్నతమైనటువంటి ఆలోచన, ఉన్నతమైనటువంటి మార్పులు చేసే రైట్స్ కంపెనీకి ఉన్నాయి. ఆలోచన ఎవరిది? కంపెనీ మనకి ప్లాన్ అందించిందండి. ప్లాన్ చేయాలా లేదా, మనం సంపాదించుకోవాలా వద్దా అనేది ఎవరికి వాళ్ళ చేతుల్లోనే ఉంది. సపోజ్ ఎంత విన్నారు, విన్న తర్వాత కూడా ఏముందిలే అని లైట్ తీసుకొని ప్లాన్ స్టార్ట్ చేయకుండా ఉన్నారనుకోండి, జడ్మే స్టార్ట్ చేయకుండా, ఏమీ కాదు. దీనివల్ల ఏమి నష్టమే ఉండదు. ఇప్పుడు ఎలాగైతే ఉన్నారో అలాగే ఉంటారు, నష్టమే ఉండదు. కానీ అసలు ఛార్జింగ్ లేదు. లాభం ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడైతే మీరు జడ్మేలో జాయిన్ అవ్వాలి. Yes, జడ్మే అనేది జాయిన్ అవ్వాలి. 6 నెలలు 10 నెలలు ఫోకస్డ్గా కంపెనీ టీమ్ చేసుకోవాలి. అని ఎప్పుడైతే డిసైడ్ అవుతారో కష్టపడి టీమ్ చేసుకోవాలి అనుకోని ఫోకస్డ్ గా వర్క్ చేసినప్పుడు, ఎప్పుడైతే మీరు అనుకొని వర్క్ చేస్తారో మీకు ఇక్కడ చెప్పినటువంటి లైఫ్ స్టైల్, కార్లు ఇవన్నీ కూడా మీ ఫైనాన్షియల్ పొటెన్షియల్ కి వస్తాయి. మీకు ఇవన్నీ కూడా అన్లాక్ అవుతాయి అన్నమాట. అవంతా కూడా మీకు జడ్పే ద్వారానే సాధ్యమవుతుంది. మనందరం కూడా మనకింత టైం ఇచ్చి మన కోసం ఇంత మంచి సిస్టమ్ ని రూపొందించి ఇంత ట్రస్టెడ్ గా మన ముందుకు తీసుకొచ్చినటువంటి కంపెనీకి థ్యాంక్ యూ చెప్పాలని మనందరి తరఫున థ్యాంక్ యూ చెప్తాం. దానితో పాటు ఒక విషయం చెప్తాం, అవకాశం అనేది వచ్చినప్పుడు మనం యూటిలైజ్ చేసుకోవాలి గ్రాండ్ గా. నేను ఇందాక చెప్పాను, ప్లాన్ చెప్పేటప్పుడు సింహం లాగా ఆలోచిస్తారా, ఏనుగు లాగా ఆలోచిస్తారా. దీనికి ఎందుకు చెప్పాను అనేది ఒక చిన్న మాట చెప్తా. అడవిలో 2 ఉంటాయండి, ఏనుగు ఉంటుంది, సింహం ఉంటుంది. ఆ 2 ఎదురుపడ్డప్పుడు రెండిట్లో మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలుసా?
సింహం ఏమనుకుంటుందంటే ఏనుగు కన్నా సింహం చిన్నదే, బలం ఉంటది బట్ చిన్నదే. ఏనుగు బలం కూడా గొప్పదే. కానీ సింహం ఆలోచన వెంటనే ఎలా ఉంటుంది, నేను దీన్ని ఎలాగైనా సరే అటాక్ చేయాలి, వేటాడాలి, వేటాడి దీన్ని తినేసేయాలి అన్న ఆలోచనతో ఉంటుంది. అంటే ఆలోచనలో నాకన్నా ఏనుగు పెద్దది కదా, నాకన్నా ఏనుగు పెద్దది, నేను దాన్ని ఏం చేయలేను అని ఆలోచించట్లా, అటాక్ చేసి దాన్ని చంపాలి అని. ఇక్కడ ఏనుగు ఆలోచన ఎలా ఉంటుందంటే, నేను ఎలాగైనా సరే దీని నుంచి కాపాడుకోవాలి నన్ను నేను, నాకు బలం ఉంది, నేను దీన్ని చంపగలను అనుకోవట్లా, నన్ను నేను కాపాడుకోవాలి అనుకుంటుంది. ఇక్కడ మంచి లీడర్ ఎవరండి, మంచి ఆలోచన ఎవరు, సింహం అన్నమాట. ఇక్కడ కూడా రకరకాలుగా ఆలోచించి రకరకాలుగా వెళ్ళి, అమ్మో దీనిలో నేను వర్క్ చేయలేను, టీం చేయలేను, నాలో టీం చేసే సత్తా లేదు అనుకుంటే సరిపోదు, టీం చేసే సత్తా ఉంది అని మీలో మీరు మీ ఆలోచన సింహం లాగా ఉండాలి. అప్పుడే మీ లైఫ్ లో సక్సెస్ అనేది ఉంటుంది. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు శ్రీనివాస్ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎక్సలెంట్ గా ప్లాన్ ప్రెజెంటేషన్ చేశారు. టీం తరఫున మీకు థ్యాంక్ యూ అండి. సో ఎస్ లీడర్స్, ఇక్కడ మనకి ప్లాన్ ప్రెజెంటేషన్ కానీ ఇక్కడ మన జెట్ పే ద్వారా ఓన్లీ చిన్న హాయ్ అండి. హాయ్ అండి.